ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సకాలంలో వైద్య సేవలు అందేలా వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు, టీబీ ముక్త్ భారత్, సార్వత్రిక టీకాల కార్యక్రమం, అసంక్రమిత వ్యాధులు, సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సందర్భంగా ఆరోగ్య కేంద్రాల వారీగా మాతా శిశు సంరక్షణ సేవలు, టీబీ నియంత్రణ కార్యక్రమాలు, ఎన్సీడీ కార్యక్రమాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరిగేలా మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, డేటా నమోదు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేయడం, ఓటర్ల వివరాల నమోదు, డేటా డిజిటలైజేషన్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవడంపై సమావేశంలో చర్చించారు. హాస్టళ్లలో పరిశుభ్రత, పౌష్టికాహారం, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. హనుమకొండ 100 ఫీట్ల రోడ్ సమీపంలోని టీవీ టవర్ కాలనీలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర జూనియర్ కళాశాల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ ప్రాంగణం, విద్యార్థుల గదులు, వంటగది, భోజనశాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు సిద్ధం చేసిన భోజనం నాణ్యత, నిత్యావసర సరుకుల నిల్వలను పరిశీలించారు. అనంతరం హాస్టల్లోని విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి భోజనం, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వార్డెన్ అందుబాటులో ఉంటున్నారా, ఏవైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను ప్రశ్నించారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్ ఉంది. క్లీనింగ్ అంతా కోసం రారు ఎవరైనా? ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఇక్కడ? వంట చేసిన వాళ్ళు వస్తుంటే మీతో పాటు ఏం వస్తారు? క్లీనింగ్ కోసం వస్తారా ఎవరైనా? టాయిలెట్స్, వాష్రూమ్ క్లీన్ చేస్తారా? చేస్తారా? వార్డెన్ వస్తారా అప్పుడు? ఇప్పుడు రాలే 11:30 అయింది. ఏం రండి సైన్స్ స్ట్రెంత్ తెలియదు. ఇంట్లో కూడా అడ్మిషన్స్ వస్తున్నాయా? ఏమైనా సెపరేట్ చేసి ఉందా కి ఫస్ట్ మీరు వాష్ చేయండి? లేదు అట్లా. పార్ట్ టైం కూడా వర్క్ కూడా చేస్తున్నారా ఏమైనా? ఎక్కడైనా పార్ట్ టైం వర్క్స్, నో పార్ట్ టైం జాబ్స్?
హాసన్పర్తి ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా అధికారులు ఎమ్మెల్యేకు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మండలంలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు సర్పంచ్లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. సర్పంచ్లు అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కేఆర్ నాగరాజు సూచించారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మత్తు పదార్థాల వినియోగంపై యువతకు అవగాహన కల్పించి మత్తు రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఎవరు పెట్టలేదు, మనం ఉద్యోగం పెట్టినాం. నాకు తెలిసి వేరే ఎమ్మెల్యేల దగ్గర ఎక్కడ కూడా లేదు. ఓన్లీ ఒక నాగరాజు అనే ఎమ్మెల్యే దగ్గరనే ఉంది. నేను చదువుకున్నామని కాబట్టి ఆ రైల్వే ఎమ్మెల్యే పెట్టినాను. తప్పనిసరిగా ఆ ఫోన్ వినియోగించి మా సర్పంచ్ సోదరులకు కూడా చెప్తున్నాను. ఎలాంటి విషయాలు ఉన్నా కూడా ఫోన్ ద్వారా సమస్యలు ఉంటే చెప్పండి, మీ ద్వారా కానీ. అలాగే వ్యవసాయం కోసం చెప్పినాను, విజ్ఞానం కోసం చెప్పాను, వైద్యం, ఈ మూడు ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్, మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మరి గ్రామంలో హెల్త్ కూడా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యంగా ఉండే విధంగా చూడవలసిన బాధ్యత కూడా, అంటే కాలనీలో ముక్కు కాలనీలు కాకుండా ఎప్పుడప్పుడు పరిశుభ్రత, తడి చెత్త, పొడి చెత్త ఇవన్నీ చూడవలసిన బాధ్యత కూడా. మీరు ఉదయం లేచి వాకింగ్ లాగా వెళ్ళిపోండి, మీకు ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని వాడలు తిరిగినట్టు కూడా ఉంటుంది. మీ వార్డ్ సభ్యులను తీసుకొని సర్పంచ్లందరూ కూడా ఇలా మార్నింగ్ వాక్ చేస్తే బాగుంటుంది. అన్ని సమస్యలు ప్రజల వద్ద మీరే పోతే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కడపలోని తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధి చెందిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మయూరం కృష్ణస్వామి బృందం వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించగా భక్తులు గోవింద నామ స్మరణలతో పాల్గొన్నారు. అనంతరం విచ్చేసిన భక్తులకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.